హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మనం ఒక మంచి రెసిపీని చూడబోతున్నామండి. మన పూర్వీకులు మనకు అందించిన ఒక గొప్ప వరం ఇది, చద్దన్నం అనేది. అబ్బా, చాలా మంచిదండి శరీరానికి. ఎంత మంచిది ఏంటి, ఇది మనకి శరీరానికి ఎలా మేలు చేస్తుంది అనేది దీన్ని తయారు చేస్తూ మాట్లాడుకుందాం. ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని చక్కగా వండేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. గంజి వార్చుకుని వండుకోండి. ఈ గంజి మళ్ళీ మనకి తోడు వేసినప్పుడు ఉపయోగపడుతుంది. అలా కాదండి, వార్చుకోవడానికి మళ్ళీ కష్టమవుతుంది కదా అంటే 1కి 5 చొప్పున నీళ్లు పోసుకుని వండుకుని గంజితో పాటే అన్నాన్ని అలా ఉంచుకోండి. ఇప్పుడు ఒక కుండ తీసుకోండి. ఆ కుండలో ఈ అన్నాన్నంతటిని వేసేసేయండి. చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కదా. ఇలా చక్కగా ఈ అన్నం అంతటిని వేసేసుకుని ఇందులో ఒక 2 కప్పుల గంజిని వేసుకోండి. గంజితో వండుకున్న వాళ్ళైతే ఎక్స్ట్రాగా పోసుకునే పని లేదు. అలాగే 1 కప్పు కాచిన పాలని వేసుకోండి. పాలు కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అన్నం చల్లగా ఉంటుంది కదా, అందుకని కొంచెం మనం తోడు పెట్టుకోవడానికి రోజు మనం పాలు తోడు పెట్టుకుంటాంగా, ఆ వేడి ఉంటే సరిపోతుంది. అందులో అలాగే ఒక 3 చెంచాల పెరుగును కూడా వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కలుపుకుని తోడు పెట్టేసుకున్నాం. ఇప్పుడు అందులో ఒక 4-5 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మొన్నటికి చాలా బాగుంటాయండి, ఊరిపోయి చక్కగా ఉంటాయి. అలాగే పచ్చిమిరపకాయని సగానికి చీరుకుని అందులో వేసేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉంటే చాలు, దీనికి స్పెషల్గా ఏ చట్నీలు ఏ ఊరగాయలు అవసరం లేదు. ఆ 2 నంచుకుని అది అలా తింటే కడుపులో చల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక మూత పెట్టి రాత్రంతా వదిలేయండి. అలాగే పొద్దున లేచాక ఒకసారి ఎలా ఉందో దీన్ని చూద్దాం. ఇది తోడుకోవడానికి మినిమంగా 6 గంటలు పడుతుందండి. కాబట్టి చక్కగా రాత్రే తోడు పెట్టుకుంటే పొద్దున్నే మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అనమాట. చాలా బాగుంది కదండి. చూడండి ఎంత పల్చగా చక్కగా ఉందో. పెరుగు వేడి అనుకుంటారేమో, కాదండి, ఇందులో గంజి అది వేసి మనం తోడు పెడుతున్నాం కదా, ఇది చాలా మంచిది. ఇది హెల్త్కి ఎంత మంచిదంటే ఎండాకాలంలో వడదెబ్బ నుంచి మనని చాలా బాగా కాపాడుతుంది. ఇది గట్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండలోకి పనికి వెళ్ళే వాళ్ళకి నీరసాన్ని తగ్గించి వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. అదే కాకుండా రోగనిరోధక శక్తిని ఎంతో బాగా పెంచుతుందండి. ఇప్పుడు ఇందులో రాళ్ళ ఉప్పు ఉంటే అందులో అలాగే వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి. లేదంటే మామూలు సాల్ట్ వేసుకోండి. చక్కగా దాన్ని బాగా కలిపేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని తినేయండి. ఇది చాలా ఆరోగ్యం అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.